ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. గాంధీజీ విగ్రహం ప్రతి ఊరిలో, ప్రతి వాడలో ఎక్కడ చూసుకుని, ఏ జంక్షన్లో చూసుకున్నా కానీ గాంధీ విగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మామూలుగా గాంధీ విగ్రహాలు ఇలాంటి జంక్షన్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఇలాంటి దగ్గర ఉంటుంది. కానీ కాకపోతే గాంధీజీకి విగ్రహం కట్టి, అంటే గాంధీజీకి గుడి కట్టి, గుడిలో పెట్టి ఆ దేవుడిని పూజించుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళంలో మనకి కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడ కూడా గాంధీజీ కోసం గుడి కట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ గుడిని ఇది చేసి దీని ఆలనా పాలన చూసుకుంటున్నటువంటి ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది ఏదో గుడి కట్టి వదిలేయడమే కాకుండా గాంధీజీ స్ఫూర్తితో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ గాంధీజీ విగ్రహం మాత్రమే కాదు, ఇది ఏదైతే పార్క్ ఉంది, ఈ పార్కులో మొత్తం చాలామంది స్వతంత్రోద్యమ నాయకులు కావచ్చు, ఆ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వారు కావచ్చు, భారతదేశ పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమోగించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలా గాంధీజీకి గుడి కట్టాలి అనేటటువంటి ఆలోచన ఎలా వచ్చింది, దానికి స్ఫూర్తి ఏంటి, ఎలా మొదలుపెట్టారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గాంధీజీ విగ్రహం మామూలుగా అయితే దేవుడికి విగ్రహాలు కడతారు, దేవుడికి విగ్రహాలు కట్టిన తర్వాత ఏదో పూజలు చేస్తారు, విరాళాల రూపంలో అవి అన్నీ వస్తూ ఉంటాయి. కానీ గాంధీజీకి విగ్రహం కట్టాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? సంకల్ప శక్తికి, పోరాట స్ఫూర్తికి, మానవత్వపు విలువలకు మహాత్మా గాంధీజీ నిదర్శనం. మహాత్మా గాంధీజీ నిదర్శనం. అందుకోసమనే భారతదేశంతో పాటు ప్రపంచం యావత్తు కూడా బాపూజీ స్ఫూర్తిని అందిపుచ్చుకొని అద్భుతమైన ఫలితాలు వాళ్ళందరూ కూడా అందుకుంటున్నారు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో గాంధీజీ యుగం నడిచింది. అయితే ఇప్పుడున్న భావితరాలకు జాతిపిత మహాత్మా గాంధీజీ ఆలోచనని, ఆశయాన్ని, ఆయన స్ఫూర్తిని, భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని తెలియపరచాలనే ఉద్దేశంతో గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మిద్దామనే ఆలోచన మా అందరికీ రావడంతో మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి మేము ముందు కొంత విరాళాలు వేసుకొని అధికార యంత్రాంగాన్ని కలిసి వాళ్ళకి ఇది మున్సిపల్ పార్కులో, పాడుబడిన మున్సిపల్ పార్కుని అడిగితే వాళ్ళు ఇచ్చారు. తద్వారా మేమందరం విరాళాలు వేసుకున్న క్రమంలో నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా పట్టణంలో ఉన్న సమాజం మొత్తం కూడా కదిలొచ్చి ఈ నిర్మాణానికి సహకరించి ఒక అద్భుతమైన ఆలోచనకు అండగా నిలిచి భావితరాలకు గాంధేయవాదాన్ని, భారత స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందించడానికి సహకరించారు. అందులో భాగంగానే గాంధీజీ గారికి ఈ గుడి నిర్మాణం అనేది చేసాం. గాంధీ గారి గుడి నిర్మాణంతో పాటు ఈ గుడి చుట్టూరు కూడా గాంధీజీ గారి జీవిత చరిత్రను, భారత స్వాతంత్ర స్ఫూర్తిని అందించే చిత్రమాలికలు పెట్టాం. అలాగే ఇక్కడ సమరయోధులు, భారత స్వాతంత్ర త్యాగధనులు, పోరాట స్ఫూర్తిదాతలు, సంఘ సంస్కర్తల విగ్రహాలను కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. గాంధేయవాదం అనేది కేవలం గాంధీజీని ఒక వ్యక్తిగా చూడడానికి లేదు. గాంధీజీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాకర గాంధీ అంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కొంతమంది ఇంటి పేరో, ఊరికొక వీధి పేరో, రోడ్డు మీద విగ్రహం గాంధీ కాదు. గాంధీజీ అంటే సంకల్ప శక్తి, గాంధీజీ అంటే పోరాట స్ఫూర్తి, సత్యం అహింసలను ప్రపంచానికి అందించి పోరాట మార్గాన్ని చూపించి ప్రపంచం అందరితోనే ఆదర్శించబడుతున్న జాతిపిత, విశ్వ విజేత మహాత్మా గాంధీజీ. ఆ ఆలోచనని, ఆ భావజాలాన్ని ప్రపంచానికి, భావి తరాలకు ముందు అందించాలని ఆ ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో సమాజం సహకరించింది. భావితరాలకు మేమందరం వెళ్ళి ఈ ఆలోచనని ముందుకు తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు మొత్తం చూసుకున్నట్టు? గాంధీజీ గారి విగ్రహం ఇక్కడ గర్భగుడిలో పెట్టామండి. ఆ తర్వాత గాంధీజీ గారి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గారు,
ఆ తర్వాత గాంధీజీ గారి భార్య కస్తూరిబా గాంధీ గారు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత అంబేద్కర్ గారు. ఫస్ట్ ఈ 4 విగ్రహాలు మందిరంతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నుంచి సమాజం స్ఫూర్తి పొంది మొత్తం 40 మంది విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. 40 మంది సంఘ సంస్కర్తలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు. ఈ 3 కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ గారు మిగతా అందరు పిలుపుని అందుకొని పనిచేసిన ఈ జిల్లాకు చెందిన త్రిపురాన్ రాఘవదాస్ గారు, గరిమెళ్ళ సత్యనారాయణ గారు, చౌదరి సత్యనారాయణ గారు, గౌతుల అచ్చన్న గారు, వీళ్ళందరి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా ఏమైనా విగ్రహాలు ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? రానున్న రోజుల్లో కొత్తగా మరొక 20 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము. దేశ స్వాతంత్రం కోసం పనిచేసి మహనీయులందరూ ఇప్పుడు ఇక్కడ కొలువు తీసాం. స్వాతంత్రానంతరం ఈ దేశం కోసం నిజంగా 2 పనిచేస్తున్నారు. ఒకడు జవాన్, ఒకరు కిసాన్, రైతు, సైనికుడే. అందుకనే అర్ధనారీశ్వర రూపంలో ఉన్న సైనికుడు, జవాన్ని, రైతుని కలిపి ఒక విగ్రహాన్ని రూపొందించాం. ఇక్కడ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు దానికి స్పాన్సర్షిప్ ఇచ్చారు. అది కూడా త్వరలో పెట్టబోతున్నాం. వీటితో పాటు మరొక 20 విగ్రహాలు, అంటే సంఘ సంస్కర్తల్లో కందుకూరు వీరేశలింగం గారు, సరోజినీ నాయుడు గారు, వీళ్ళందరూ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఈ డిసెంబర్లో పూర్తి చేస్తున్నాం. ఈ ప్రక్రియతో పాటు ఇంతమంది త్యాగధనులు, ఇంతమంది ఆలోచన, ఈ దేశ స్వాతంత్రం కోసం ఆ మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగరడం కోసం. అందుకనే ఈ ప్రాజెక్టుతో పాటు ఆ తదనంతరం ఈ సమాజం సహకరించడంతో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని సగర్వంగా ఎగరించుకోగలం. ఎందుకంటే గాంధీ గారి మందిరం, 40 మంది స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తలు, 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా. దేశంలో ఎక్కడా లేవు. ఒక దగ్గర ఎక్కడైనా మందిరం ఉండొచ్చు, ఒక దగ్గర విగ్రహాలు ఉండొచ్చు, ఒక దగ్గర జెండా ఉండొచ్చు, కానీ 3 కలబోసి ఉన్న ప్రాంతం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది శ్రీకాకుళం నగరంలో ఇక్కడే ఉంది. ఇది కేవలం శ్రీకాకుళం ప్రజలు, ఈ సమాజం మొత్తం సహకారంతో జరిగింది. అలాగే గాంధేయ వాదాన్ని, గాంధీ గారి స్ఫూర్తిని అందించడం కోసం అని చెప్పి ఇక్కడ మనం 3 మతాలని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం. 3 మతాలు కూడా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇక్కడ పెడతాము. ఇక రఘుపతి రాఘవ రాజారాం కీర్తన కూడా మనం నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉదయం వందే మాత్రం ఆలపిస్తాం. అలాగే సాయంత్రం జనగణమన మైకు పెట్టి ఇదంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటాం. అలాగే మందిరం మీదన 15 అడుగుల గాంధీజీ ఉన్నారు. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఆ స్తంభాల్లో కూడా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఈ 3 మత చిహ్నాలను కూడా మనం అక్కడ వేయడం జరిగింది. ప్రతి పిల్లల్లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చుట్టుపక్కల కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటివి చాలా రాశారు. ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. దీని స్ఫూర్తి ఏంటి, దీని యొక్క వివరాలు ఏంటి? గాంధీ గారి మందిరం నిర్మాణం జరిగేటప్పుడు మేమందరం కూర్చొని ఆలోచిస్తూ, మందిరం ఏదో ఉత్తిని రంగులు వేసేసి వదిలేయకుండా ఇక్కడ ఎవరి అడుగు పెట్టినా కూడా భారత స్వాతంత్ర చరిత్రతో పాటు మనకుండే స్ఫూర్తిని అందించే విషయాల్ని, ఒక జ్ఞానాన్ని, సమరయోధుల త్యాగాన్ని అర్థం చేసుకునేలా చేయాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చి, మీకు మందిరం ఈ ముందు దీంట్లో చూస్తే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఇది ప్రారంభం జరిగింది. స్వదేశీ చిహ్నం, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏదైతే పిలుపునిస్తున్నారో, మన స్వదేశీ మనకు ఉండాలి, మన వస్తువులు మనం చూసుకోవాలి అనేది, ఆ స్వదేశీకి చిహ్నంగా ఆ రోజు గాంధీజీ గారు ఇచ్చిన పిలుపుని రాట్నం ఉడుకుతూ అది. అలాగే ఆజాదీ కా అమృత మహోత్సవం. ఇక్కడ మనం చూస్తున్నది ఎప్పుడు కూడా ఇంతవరకును మనందరికీ తెలిసింది భారత రాజముద్ర. 3 సింహాలు. ఈ 3 సింహాలు ఉంటుంది. ఇక్కడ కిందన గుర్రం, ఇక్కడ ఎద్దు ఉంటుంది. ఈ రెండిటికి కూడా అర్థాలు ఉన్నాయి. గుర్రం అంత వేగంగా మన ఆలోచన ఉండాలి, ఎద్దులా కన్సిస్టెన్సీగా పనిచేయాలి. ఇది స్ఫూర్తిని అందించడం కోసం. కానీ ఆ 4వ సింహం ఏంటి అనేది మన ఎవరికి కనబడదు సహజంగా. ఆ 4వ సింహమే అక్కడ ఉంటుందన్నమాట. ఈ రూపంలో దాని కిందన ఏనుగు, సింహం ఉంటుంది. ఇది మీకు జనరల్ నాలెడ్జ్ పిల్లలు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఈ భారత రాజముద్ర, ఈ సింహం ఏంటి, ఈ సింహంలో ఉన్న ఈ కింద అంశాలు ఏంటి అనేది కూడా తెలియపరిచేలా మనం ఇక్కడ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ వస్తే వందే మాతరాన్ని భారత జాతీయ 3 రంగులతో కలుపుకుంటూ ఇక్కడ వేసాం. అసలు వందే మాతరం అనేది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక అద్భుతమైన నినాదం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా
వందే మాత్రం అనగానే ఒక తెలియని స్ఫూర్తి, ఒక రకమైన ఉద్వేగం కలుగుతూ ఉంటుంది. ఆ భారత స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి ప్రతి ఒక్క భారతీయుల్లో రగిలించింది ఆ వందే మాత్రం నినాదం. అందుకని అది శాశ్వతంగా అక్కడ ఉండేలాగా మొత్తం సిమెంట్ కాంక్రీట్తోనే మనం అంతా చేసుకుని వచ్చాం. ఇంకా అక్కడ నుండి మనం వస్తే అసలు ఈ ఈ ఈ ఈ మందిరం ఈ గాంధీ గారిని మహాత్మునిగా తీర్చిదిద్దిన ఘటన ఏంటి? అసలు అప్పటికే స్వాతంత్రోద్యమం జరుగుతోందని గాంధీ గారికి స్వాతంత్రం కోసం ఏం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన ఒక బారిస్టర్గా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ సౌత్ ఆఫ్రికా ఒక కేసు పని మీద ఆయన అక్కడికి వెళ్ళాడు, పీటర్స్బర్గ్. ఫస్ట్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్లో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణానికి అర్హుడు కావు అని ఆ తెల్లవాళ్ళందరూ నల్లవాళ్ళని ఆ రోజు గాంధీజీ గారిని అర్ధరాత్రి తోసేసిన ఘటన. ఈ ఘటన ఆయన జీవితంలోంచి ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చింది. సౌత్ ఆఫ్రికాలో సంవత్సరం పాటు వెళ్తానని ఉన్న వ్యక్తి 22 ఏళ్ల పాటు అక్కడ ఉండి అక్కడ ఉన్న భారతీయుల కష్టాలన్నీ కూడా తీర్చడం కోసం పోరాటాలు చేశాడు. ఒక సాధారణమైన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మా గాంధీగా మార్చిన ఘటన ఇది. అందుకనే ఆ ఇన్సిడెంట్ని మనం ఇక్కడ రాస్తూ ఎక్కడైతే నువ్వు ఫస్ట్ క్లాస్ ప్రయాణానికి పనికిరావన్నారు సౌత్ పీటర్స్బర్గ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు నిలువెత్తు గాంధీజీ విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తూ ఆ రైల్వే స్టేషన్ గాంధీ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి ఒక్కరి బతుకులో కూడా అవమానం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టంలోంచి నీకు లక్ష్యం కనబడాలి. నిరంతర ప్రయత్నం నీలో ఉంటే ఆ ప్రయత్నం ద్వారా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుతావు. నీలో కూడా మహాత్ముడు ఉన్నాడు అనేది నిరూపించడం కోసం భావితరాలకి పెద్దలకి ఎవరికైనా ఆ స్ఫూర్తిని పాజిటివ్ యాటిట్యూడ్ని నింపడం కోసం. అందుకనే మనం అన్నాం ఒక అవమానంలోంచే మహోద్యమం పుట్టింది. ఆ మహోద్యమంలోంచే గాంధీ మహాత్ముడిగా ఎదిగాడు. దీన్ని తెలియపరచడం అనేది ఇది గోడల మీద అవి రాసి అవి చూసేవాళ్ళు సందర్శకులు వాళ్ళలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా గాంధీ తత్వాన్ని కూడా ఇచ్చేయడం. అలాగే ఇక్కడికి వస్తే శ్రీకాకుళం జిల్లాతో గాంధీజీ గారికి గొప్ప అనుబంధం ఉంది. ఆయన 1927లోనే వచ్చారు. 27లోని డిసెంబర్ నెలలో 2, 3, 4, 5 తేదీల్లో ఈ జిల్లాలో మొత్తం తిరిగి స్వాతంత్రోద్యమాన్ని ప్రజల్లో రేకెత్తించడం కోసం ఆయన వంతు కృషి చేశారు. ఇక్కడ జిల్లాకు చెందిన వాళ్ళు ఇచ్చేశారు. ఇదే శ్రీకాకుళం మున్సిపాలిటీలో అక్కడ ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో పౌర సన్మానం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన 42లో వచ్చారు. దూసి రైల్వే స్టేషన్ రావడం, అక్కడ ఒక గంట ఉండడం, ఇది జరగడం. ఈ జిల్లాతో గాంధీ గారికి ఉన్న అనుబంధాన్ని తెలియపరచడం కోసం ఈ రకమైన చిత్రాలను ఇక్కడ వేయడం జరిగింది. గాంధీజీ గారు భారతదేశంలో అడుగుపెట్టి స్వాతంత్ర పోరాటాన్ని ఆయన భుజాన్ని ఎత్తుకొని చేసిన తొలి ఉద్యమం ఈ దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహంలో బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆదేశాలను ఉల్లంఘించి ఆయన 300 కిలోమీటర్లు నడిచి 85 కిలోమీటర్లు నడిచి ఆ సముద్ర తీరంలో ఉప్పును తీసి ఇప్పుడు ఎవరు నన్ను అడ్డుకుంటారో చేస్తానని చూపించిన తొలి ఉద్యమం ఇది. గాంధీజీ గారు నేతృత్వం వహించిన తొలి ఉద్యమం ఇది ఆ రోజుల్లో ప్రపంచాన్నంతటిని ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళంటే గడగడగడ ఉనికిపోతున్న రోజులు అవి. అలాంటి బ్రిటిష్ దీని ఉల్లంఘన శాంతియుతంగా ఉల్లంఘించిన ఆ ఘటనని ఇది తెలియజేయడం కోసం ఈ తాలూకా చిత్రాన్ని వేయడం జరిగింది. అలాగే గాంధీజీ గారి ఆలోచనను అందిపుచ్చుకొని ప్రపంచ దేశాల్లో అక్కడ స్వాతంత్ర పోరాటం కోసం కావచ్చు, అక్కడ వివక్షతకు వ్యతిరేకంగా అక్కడ ప్రపంచ దేశాల్లో వాళ్ళ తాలూకా దేశ పరిస్థితులను మార్చుకోవడం కోసం పోరాడిన యోధులందరూ కేవలం స్వాతంత్రం కోసం కాదు, వర్ణ వివక్షత కోసం పోరాడచ్చు, మానవత్వపు విలువలు పెంపొందించడం కోసం పోరాడచ్చు, లేకపోతే అక్కడ అణగారిన వర్గాల కోసం ఈ గాంధీజీ స్ఫూర్తిని అందిపుచ్చుకొని పోరాడిన మార్టిన్ లూథరింగ్ కావచ్చు, దలై లామా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, వీళ్ళందరి అనుభవాలు గాంధీజీ కోసం చెప్పిన అంశాలు. వీటన్నిటినీ ఇక్కడ మనం వేయడం జరిగింది. అసలు నిజమైన స్వరాజ్యం అంటే ఏంటి? గాంధీజీ ఆలోచనలో కేవలం పాలకులు మారితే కాదు, పాలన తీరు మారాలి. అక్కడ తెల్లవారి నుంచి నల్లవారి చేతిలోకి అధికారం వచ్చినంత మాత్రాన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు కాదు. సామాన్యుడు కూడా ప్రశ్నించే ఆలోచన శక్తి సమపార్జించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశానికి నిజమైన స్వరాజ్యం వచ్చింది అని చెప్పి ఆయన చెప్పిన ఆ అంశం. ఇంకా అక్కడి నుంచి ఈ రోజుకి కూడా నిత్యం కొట్టుకు చస్తున్న ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం లేకపోతే క్రిస్టియను మన మతాలతో బతకడం కాదురా, మనిషిగా బతుకుదాం, భారతీయుడిగా బతుకుదాం అని తెలియపరిచే ఈ వ్యవస్థ. అందుకు ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిలో ఆలోచన రేకెత్తించాలి, మానవత్వపు విలువలను పెంచాలి. గాంధేయ తత్వం అంటే మానవత్వపు విలువలను పెంచడం.
ఆ గాంధీ తత్వం స్వాతంత్ర సమయంలో స్ఫూర్తిని అందుకోవాలంటే మానవత్వ విలువ పెంచాలి తప్ప మతం పేరుతో కులం పేరుతో కొట్టుకు చావద్దురా, మనందరం ముందు భారతీయులం కదా, మనుషులం కదా, తర్వాత కదా ఈ కులాలు మతాలు వచ్చాయి అని భావజాలాన్ని భావితరాలకు అందించాలంటే ఈ స్ఫూర్తిని తీసుకోవాలి అని ప్రతి గోడ మీద కూడా, అలాగే పార్కులో ఉన్న ఈ మందిరం ప్రాంగణంలో ఉన్న అన్ని దగ్గరలా కూడా ఒక్కొక్క మహనీయులు చెప్పిన సూక్తుల్ని ఆ విగ్రహాల వెనకాతలు పెట్టి మొత్తం 54 బ్లాకులు ఉంటాయి, అన్నీ కూడా అలాగే చేసుకుంటూ ముందుకు సాగాలి. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈయన చెప్పిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఏదో పెట్టాలి, ఏదో పేరు కోసమో దేనికోసమో పెట్టాలి అనే రకంగా కాకుండా ఇప్పుడు ఈయన చెప్పిన విషయాలన్నీ ఉంటే ఖచ్చితంగా మానవత్వ విలువలు గాంధీజీ తత్వం అనేది ప్రతి ఒక్కరిలో బోధపడాలి, ప్రతి ఒక్కరు కూడా గాంధీజీ మార్గంలో నడవాలి అనేటటువంటి ఆలోచనలు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ చూపిస్తూ ఆయన వివరించిన విధానం ఏదైతే ఉందో దాన్ని చూసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా గాంధీ వాదంతోనే మనం ముందుకు వెళ్ళగలం, గాంధీ వాదంతోనే ఏదైనా సాధించగలం అనేటటువంటి ఆలోచనలు ఆయనలో పుట్టి అదే ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా రావాలి అనేటటువంటి ఆలోచన చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా విగ్రహాలు, ఒక గాంధీజీ విగ్రహం మాత్రమే కాదు, చాలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం చూడొచ్చు. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఆ రోజుల్లో అసలు మహిళలు అనేవాళ్ళు ఇంటికే పరిమితం కావాలి, బయటికి రాకూడదు అనేటటువంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేసినటువంటి వీర మహిళ. ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి గరిమెల్ల సత్యనారాయణ కావచ్చు, ఆ తర్వాత ఇంకా చౌదరి సత్యనారాయణ కావచ్చు. ఈ విగ్రహాలన్నీ కూడా చాలా అద్భుతంగా, చాలా ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిండే విధంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అబ్దుల్ కలాం విగ్రహం కూడా చూడొచ్చు. ఆ తర్వాత మనం ఇంకా అలా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ గౌతు లచ్చన్న, శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి గౌతు లచ్చన్న స్వతంత్రోద్యమంలో ఏ విధంగా పార్టిసిపేట్ చేశారనేది మనం కథలుగా చెప్పుకోవచ్చు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో బలంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి గౌతు లచ్చన్న గారి వల్ల జరిగింది. ఇంకా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు ఆయన్ని షూటైడ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలి అనేటటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య తిలక్, వీళ్ళందరి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం కోసం, ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్జి రంగా, ఈయన ఎవరైతే ఉన్నారో మన గౌతు లచ్చన్న గారి గురువు గారుగా చెప్పుకుంటారు. ఈయన స్ఫూర్తి ఆయన రాజకీయాల్లోకి రావడం కావచ్చు, ఆయన సమాజానికి ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఎన్జి రంగా గారి వల్లనే జరిగిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా త్రిపురనాన రాఘవదాస్ గారు, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా మనకు చూసుకున్నట్టయితే పొట్టి శ్రీరాములు, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, ఆయన విగ్రహం కూడా ఇక్కడ మనం కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రాణాలు అర్పించి ఉరుకొయ్యలకి వేలాడినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. భగత్ సింగ్ గురించి కూడా, భగత్ సింగ్కి సంబంధించినటువంటి జీవితాన్ని చదివామంటే మనకి చాలా స్ఫూర్తిగా ఉంటుంది. దేశం కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు, ఏదైనా చేయాలనేటటువంటి స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి భగత్ సింగ్. భారతదేశంలో ప్రతి ఒక్కరు భగత్ సింగ్లా ఉండాలి, భగత్ సింగ్ స్ఫూర్తినే పొందాలి అనేటటువంటి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దేశ స్వతంత్రోద్యమంలో ఆయనకంటూ కొన్ని పేజీలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేటటువంటి అవకాశం లేదు. ఇంకా మన ప్రాంతానికి ఉత్తరాంధ్రకి చెందినటువంటి అల్లూరి సీతారామరాజు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినిచ్చినటువంటి వ్యక్తి, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసుకున్నట్టయితే భారతరత్న మదర్ తెరిసా మన దేశంలో కావచ్చు, మామూలుగా ఆమె చేసినటువంటి సేవలు ఇవన్నీ మనకు తెలుసు, అందుకే ఆవిడికి భారతరత్న కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మనం అలాగే చూసుకున్నట్టయితే గౌతమ్ బుద్ధుడు ఒక్క స్వతంత్రోద్యమానికి చెందినటువంటి వ్యక్తులే కావచ్చు, అసలు మనకి ఏ రకంగా ఉపయోగపడినా కూడా ఎవరు ఏ రకంగా ఉపయోగపడినా కూడా వాళ్ళ విగ్రహాలు కూడా స్థాపించినటువంటి పరిస్థితి. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతం అని చెప్పి చెప్పడం కంటే మానవతా విలువలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని బోధించినటువంటి తొలి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ ఛత్రపతి శివాజీ కావచ్చు, ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కూడా చాలా విగ్రహాలని ఏర్పాటు చేసి మొత్తం స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి పరిస్థితి. అన్ని విగ్రహాలు కూడా ప్రతి ఒక్కరి నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి విషయాలు ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. గురజాడ అప్పారావు గారు సంఘ సంస్కర్త,
ఈయన మహిళలు సమాజంలో మహిళలపైన లేదంటే వెనకబడిన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, వివక్ష కావచ్చు, దాని నుంచి సమాజం బయటకు పడాలనేటటువంటి ఆయన చేసిన కృషి అనేది అంత ఇంత కాదు. ఇంకా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఎవరైతే ఉన్నారో భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ వాళ్ళు భయపడడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి. ఇంకా పుచ్చలపల్లి సుందరయ్య కామ్రేడ్ ఆయన గురించి కూడా మనం పుంకాలుగా ఆయన గురించి చదువుకోవచ్చు. ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన దేశ తొలి ప్రధాని, నవభారత నిర్మాతగా చెప్పుకునేటటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రోద్యమంలో కూడా ఆయన స్ఫూర్తి అనేది అంత ఇంత కాదు. ఒక దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకున్నటువంటి గుర్తింపు, ఆయనకున్నటువంటి ఇది మనం చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ బిఆర్ అంబేద్కర్ మనం ఈరోజు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, మనం ఏంటి ప్రతి ఒక్కరికి హక్కులు అంటే దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏం కావాలి, ఎలాంటి హక్కులు ఉండాలి, వాళ్ళు ఏం చెయ్యాలి అనేటటువంటి అన్నీ చూపించినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశ తొలి ఉప ప్రధాని, దాంతోపాటు హోమ్ మినిస్టర్గా కూడా అప్పట్లో పనిచేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో అప్పటికీ కలవనటువంటి సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా భారతదేశంలో కలవడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. హైదరాబాద్ సంస్థానాన్ని కూడా మన భారతదేశంలో కలపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇంకా కస్తూర్బా గాంధీజీ గారి భార్య, ఆమె విగ్రహం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ రాజకీయ గురువు. ఈయన పిలుపు మేరకే ఆయన స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఈయన దీనివల్లనే అక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్న తర్వాత ఈయన స్ఫూర్తితో ఆయన వచ్చిన తర్వాత స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆ స్వతంత్రాన్ని గాంధీజీ తీసుకురావడానికి ప్రధాన కారణంగా ఈయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా చూపించే ప్రయత్నం మనం చేద్దాం. మొత్తం అన్ని విగ్రహాలు కూడా స్ఫూర్తిదాయకంగా ప్రజలకి ఏదో ఒకటి ఇవ్వాలి, అంటే మానవతా విలువలను పెంపొందించాలి అనేటటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పరిస్థితి. పింగళ వెంకయ్య మన జాతీయ జెండాని రూపశిల్పి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బంకించంద్ర చటోపాధ్యాయ ఆయన కూడా వందే మాతర గీత రచయిత, ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇవి అన్ని విగ్రహాలు కూడా వీళ్ళందరూ కూడా సామాన్యులుగానే పుట్టి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ మన జాతీయ జెండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ చూస్తే ఒక ఖచ్చితంగా స్ఫూర్తి నింపే ప్రయత్నం ఇక్కడ ఉండే వాళ్ళందరూ చేశారు. ఇక్కడ ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మామూలు సామాన్యులుగానే పుట్టి సమాజానికి ఎంతో కొంత సమాజం కోసం ఎంతో కొంత పనిచేసి మహాత్ములుగా నిలిచినటువంటి పరిస్థితి. వీళ్ళ స్ఫూర్తితో వీళ్ళంతగా కాకపోయినా కూడా ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండాలి, బాధ్యతగా ఉండాలి, సమాజం అభివృద్ధిలో మనం కూడా పాటుపడాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రేకెత్తేలాగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈ పార్కు కావచ్చు, ఈ పార్కులో ఉండేటటువంటి విగ్రహాలు కావచ్చు, గాంధీజీ విగ్రహం కావచ్చు, వాళ్ళ చరిత్రలో వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇక్కడ వివరించారు. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.